మా చెల్లి ఇంటికి వస్తున్నా అని చెప్పి కాల్ చేసిన కాసేపటికి మా రిషి గాడు సెంటర్కి వెళ్ళాడు మా చెల్లిని తీసుకొద్దామని చెప్పి. ఏదో తనకి ఇంటి అడ్రస్ తెలియనట్టుగా. అవును, మా చెల్లి ఎందుకు వచ్చింది అన్నది ఇంకా చెప్పలేదు కదూ. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ది గుంటూరులో మ్యారేజ్ ఉందని చెప్పి చూడటానికి వచ్చారు. అయితే ఆ నెక్స్ట్ డే రిసెప్షన్ కూడా ఉంది. కానీ మా చెల్లి వెళ్ళకుండా ఇటు మా దగ్గరికి వచ్చింది. ఇంకా వెంకట్ వెళ్ళాడనమాట. మా చెల్లి నా దగ్గరికి రాకముందే అంటే ఒక 2-3 డేస్ బ్యాకే చెప్పింది నాకు ఫిష్ తినాలనిపిస్తుంది అని చెప్పి. ఇంకా ఆ విషయం గుర్తొచ్చి మార్కెట్ కి వెళ్ళాను తీసుకొద్దామని. అప్పటికే చీకటి పడింది. ఇంకా నేను ఇంటి దగ్గర స్టార్ట్ ఈ మార్కెట్ కి వెళ్ళి అక్కడ ఫిష్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి టైం వచ్చి 8:30 దాటింది. అక్కడ కనిపిస్తున్నాయి కదా వాకాయలు, అవంటే మా చెల్లికి చాలా ఇష్టం. అందుకని చెప్పి అవి కూడా కొన్ని తీసుకున్నాను. ఇక వెళ్లే దారిలోనే ఫిష్ కర్రీకి కావాల్సినవి తీసుకున్నాను. అంటే అల్లం వెల్లుల్లి అలాంటివి అనమాట. అయితే ఆ ఫిష్ లో జొనో లేక సోనో ఏదో అంటారు కదా, నాకు దాని పేరు అంతగా తెలియదు అనమాట. అయితే అది కూడా వచ్చింది. ఇంకా అది నేను వద్దని చెప్పినా గానీ ఆంటీ వేసింది, ఇది ఫ్రై చేసుకొని తింటే బాగుంటది అని చెప్పి. అసలు అది ఎలా చేయాలో కూడా నాకు తెలీదు, కానీ చేశాను. అది ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానే. మా చెల్లేమో ఫ్రై చేయమని చెప్పింది. అన్ని ఫ్రై చేస్తే రైస్ లోకి ఏం కలుస్తుందిలే అని చెప్పి కొన్ని ఫ్రై చేసి కొన్ని కర్రీ చేశాను. నాకు మా చెల్లికి ఫిష్ ఫ్రై అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు కదా కొంతమంది, అట్లా చేసేదానికన్నా కూడా ఇలా ప్యాన్ ఫ్రై చేస్తేనే ఇష్టం. అంటే ఆయిల్ తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి. మా చెల్లి ఎప్పుడైనా ఇలా ఇంటికి వచ్చినప్పుడు తనకి ఇష్టమైనయో లేదా తనకి తినాలనిపించినయో ఇలా వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.